హలో అండి, ఈరోజు వీడియో ఆర్టిఫిషియల్ నెయిల్స్ గురించి అండి. ఈ ప్రోడక్ట్స్ అన్నీ నెయిల్స్కి వాడేవి. ఒకసారి చూడండి. ఈ వీడియో లేడీస్కి బాగా యూజ్ అవుతుందండి, కొంచెం నెయిల్స్ మీద వాటి మీద కేర్ ఉన్న వాళ్ళకి. సో ఈరోజు మనము అక్రిలిక్ నెయిల్స్ ఎలా ఫిట్ చేసుకోవాలి, ఇవి కూడా రెడీమేడ్ నెయిల్స్ టైపే ఉంటాయన్నమాట. ఒకసారి ట్రై చేద్దాము. హలో అండి, ఎలా చేయాలో చూడండి ఒకసారి. సో ఇప్పుడు నెయిల్ ఫైలర్తో మనం అంతా షేప్ చేసుకోవాలి. ఫస్ట్ అసలు ఈ విధంగా ఇలా షేప్ చేసుకోవాలండి. సో కొంచెం పుష్ చేసుకుందాము నెయిల్ పుషర్ తోటి. కొంచెం బ్యాక్కి ఈ క్యూటికల్ని కొంచెం బ్యాక్కి పుష్ చేసుకోవాలన్నమాట, లిటిల్ బిట్. సో ఇవి వచ్చేసి నెయిల్ టిప్స్ అనమాట. నెయిల్ టిప్స్తో మనం దాన్ని షేప్ చేసుకొని అప్పుడు ఈ అక్రిలిక్ పౌడరు, దెన్ మోనోమరు, దీన్ని వచ్చేసి మోనోమర్ అంటామన్నమాట. ఈ మోనోమర్ని అక్రిలిక్ పౌడర్తో మనం ఇప్పుడు నెయిల్స్ని చేస్తాము. చూడండి ఎలా చేయాలో. వీడియో స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. వీటికి సపరేట్గా కోర్స్ అనేది ఉంటుందంటండి. 30 నుంచి 35,000 వరకు ఛార్జ్ చేస్తారంట స్పెషల్గా నెయిల్స్ కోర్స్కి. ఓకే, ఈ విధంగా చేయాలి. ఇది అక్రిలిక్ పౌడర్ అనమాట. మోనోమరు. సో ఈ మోనోమర్ తోటి మనం ఇప్పుడు నెయిల్స్ని ఫిట్ చేస్తున్నాం. సో ఈ పౌడరు ఈ మోనోమర్తో ఈ నెయిల్ అనేది ఎట్లా ఏర్పడుతుందో చూడండి. సో చూడండి, ఈ నెయిల్ అనేది మనకి పర్ఫెక్ట్గా ఒక షేప్ అనేది వస్తుంది. ఫంక్షన్స్కి అలా వెళ్ళినప్పుడు చాలామంది ఆర్టిఫిషియల్ లైన్స్ని గమనించే ఉంటారు. ఆర్టిఫిషియల్ లైన్స్ అంటే గమ్ వేసి గమ్తో అంటించే వేరు. ఇవి వచ్చేసి అక్రిలిక్ అనమాట. అసలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి. మీకు ఆల్మోస్ట్ మీకు 1 మంత్ వరకు కూడా, అంటే 15 days మినిమం ఉంటాయి. 1 month వరకు మనం దానికి గ్యారంటీ కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు మనం అప్లై చేసింది బాగా ఆరాలండి, ఒక 10 minutes 15 minutes అలాగా. సో దీన్ని ఇప్పుడు మనము రిమూవ్ చేద్దాము. ఇది ఎలా ఉన్నా పర్వాలేదండి, మనము జస్ట్ షేప్ చేసుకోవాలి. తర్వాత కొంచెం యూవీ లైట్లో పెట్టాక షేప్ చేసుకుందాం. ఈ నెయిల్ అనేది ఈ లిక్విడ్తో అండ్ ఈ పౌడర్తో అసలు ఎలా వచ్చిందో చూడండి. అసలు నిజంగా ఇది ఒక మిరాకిల్ అండి, నాకైతే తెలియదు అసలుకి. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. సో ఇలా వచ్చిందండి.
దీన్ని షేప్ చేయాలి. కొంచెం ఆరాలని ఆగున్నాను. దీన్ని షేప్ చేస్తే నీట్గా వస్తుంది. ఫైనల్ వరకు వీడియో చూడండి. ఇప్పుడు దీన్ని షేప్ చేద్దాము. చూడండి, ఈ విధంగా షేప్ చేయాలి. అసలు నెయిల్కి సంబంధించిన ఇన్ని ప్రోడక్ట్స్ ఉంటాయనే నాకు తెలీదు. చూడండి ఎన్ని ఆర్టిఫిషియల్ నెయిల్స్ ఉన్నాయో. నెయిల్ కటర్సు, ఫైనలీ నెయిల్ అయితే షేప్ చేసిన తర్వాత ఇలా వచ్చిందండి. దీనికి ఇప్పుడు నేను నెయిల్ పాలిష్ పెట్టిస్తున్నాను. గ్రీన్ కలర్ పెట్టిస్తున్నాను. లైట్ పింక్ షేడ్ నెయిల్ అండి అది. వీటిలో కలర్స్ ఉంటాయండి. కలర్స్ మనకు నచ్చింది మనం వేయించుకోవచ్చు. ఇది కాస్ట్ కూడా ఎక్కువే అంటండి. 2 హ్యాండ్స్కి వచ్చేసి 3000 పడుతుందంట. 1 హ్యాండ్కి అయితే 1500 పడుతుందంట. చాలా కాస్ట్ కూడా ఎక్కువ ఉందండి. నెయిల్ అయితే రెడీ అయిపోయిందండి. ఆర్టిఫిషియల్ నెయిల్ ఇది అయితే ఒక 10 to 15 డేస్ వరకు ఉంటుందంట. చూద్దాము. నేనైతే ఎక్కువ వాటర్లో పని చేస్తుంటాను. ఉంటుందో ఎన్ని రోజులు ఉంటుందో చూద్దాము. ఓకే అండి, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.